మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత 36.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. అప్పుడే బాహ్య వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గత శరీర ఉష్ణోగ్రత శరీరం యొక్క సాధారణ కార్యాచరణ నిర్వహించటానికి ఉపయోగపడుతుంది. శరీర వేడి వివిధ కారణాల వల్ల కలుగుతుంది. శరీరం చుట్టూ ఉండే పర్యావరణ వేడి కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వేసవి కాలంలో తీవ్రమైన ఎండలో ఉన్నప్పుడు శరీరం వేడిని పొందుతుంది. తినే ఆహారం కూడా శరీర వేడి పెరగడానికి మరో కారణం కావచ్చు. కొన్ని అనారోగ్యాలు లేదా మందులు కూడా శరీరం లోపల వేడి పెంచటానికి దోహదపడతాయి. అంటువ్యాధులు ఉదాహరణకు జలుబు, జ్వరం, అస్వస్థత వంటివి వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. థైరాయిడ్ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. డ్రగ్స్ లేదా కొన్ని మందులు ఉదాహరణకు కొకైన్ మరియు కొన్ని ఉత్ప్రేరకాలు తీసుకున్నప్పుడు శరీరం వేడికి గురవుతుంది. నరాలకు సంబంధించి ఏమైనా రుగ్మతలు ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా అధిక శరీర వేడిని కలిగిస్తుంది. శరీరం వేడిని పెంచే ఇతర కారణాలు చూసినట్లయితే సోరియాసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ మరియు తామర. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆల్కహాల్ మరియు ధూమపానం ఎక్కువగా సేవించే వారిలో వేడి ఎక్కువగా ఉంటుంది. సులభంగా శరీరం లోపల వేడిని నియంత్రణ చేసేందుకు కొన్ని ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. కొన్ని సహజ మూలికలు మరియు ఇంటిలో దొరికే ఔషధాలతో దీనిని నివారించవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. దానిమ్మ జ్యూస్ తీసి అందులో ఆల్మండ్ ఆయిల్ 4 చుక్కలు వేసుకొని తాగితే చలవ చేస్తుంది. అలాగే గ్లాసుడు పాలలో 2 టేబుల్ స్పూన్ల వెన్న కలుపుకొని తాగితే శరీర వేడి తగ్గుతుంది. గసగసాలు వేడిని బాగా తగ్గిస్తాయి, కానీ మోతాదుకు మించి తీసుకోకూడదు. గ్లాసుడు పాలలో చెంచాడు తేనె కలుపుకొని తాగితే శరీరమంతా కూలవుతుంది. అలోవెరా జ్యూస్ చలవ చేస్తుంది. దీని ఆకుల మధ్య జెల్ నుదుటికి రాసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది. గంధం, చల్లని నీరు లేదా పాలతో కలిపి నుదుటకు రాసుకుంటే వేడి మటుమాయమవుతోంది. అన్నింటికీ మించి కొన్ని బార్లీ గింజలు వేడి నీళ్ళలో కాచి మజ్జిగ వేసుకొని పలచగా తాగితే శరీర వేడి ఇట్టే తగ్గుతుంది. ఇవన్నీ చేయలేము అనుకుంటే నీళ్లు బాగా ఎక్కువగా తాగితే చాలు. శరీరంలో వేడి తగ్గిపోయి సమ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.